ఏదో మేడం నిజంగా నా లైఫ్‌లో మీరనే వాళ్ళు మాత్రం ఆహ్, మా మదర్ గూడా ఇంత టేక్ కేర్ చేయదేమో మీలాగా నన్ను ఇంకా. ఐయామ్ సో బ్లెస్డ్ మేడం. ఆహ్, ఐ మీన్ నా హ్యాపీనెస్ మీరెప్పుడు ఎంతోమందికి గైడ్ చేసి, ఎంతమంది లైఫ్‌ల్ని నిలబెట్టి నా చైల్డ్‌ని క్లీన్ చేయి, క్లీన్ చేయి, క్లీన్ చేయి. నేను స్టెబిలైజ్ అయ్యే వరకు క్లీన్ చేయి. అదే చేస్తా. అదెక్కడికి తీసుకొచ్చిందంటే 1000 మందికి కూర్చోబెట్టి నేను నేర్పించే స్థితికి తీసుకొచ్చింది ఆ ఎనర్జీ. అది దాని ప్రోగ్రెస్. ఎక్కడికైనా తీసుకెళ్తుంది మిమ్మల్ని. దాన్ని మనం పట్టుకోవాలి. నా బాబు కడుపులో ఉన్నప్పుడు ఎట్లా నేను విన్నది ఎట్లా వాడు గుర్తుపెట్టుకొని మూమెంట్స్ ఎమోషన్స్ ఎట్లా అయితే వాడు లోపల నుంచే నాకు తెలిపించాడో, సో, నేను నా మదర్ రూమ్‌లో ఉన్నప్పుడు కూడా నేను వాటిని క్యారీ చేసి ఇంకా వాటిని వదలకుండా ఇప్పటికి అవే పెట్టుకొని, అవే ఎమోషన్స్, అవే థాట్స్ తోటి నేను రైట్. ఇక్కడ ఎలా ముందుకెళ్తున్నాను. ఉంటుందంటే మీకు ఒకటి ఇక్కడ అర్థం కావాల్సింది దేవుడిని పూజించే వాళ్ళు కూడా భయంతో పూజిస్తాం. అమ్మో! ఏం జరగకుండా ఉండాలి. కొత్త వాళ్ళు శైలజ గారు మాట్లాడుతున్నారు, సబిత గారు మాట్లాడుతున్నారు, అపర్ణ గారు మాట్లాడారు. ఎందుకు మాట్లాడిన వాళ్ళే చెప్తున్నారు. భార తల్లి నిన్న నువ్వు మాట్లాడావా? మాట్లాడలేదా? యాహ్! చెప్పు తల్లి. ఆ! లవ్ యూ సో మేడం మచ్. ఇదే ఫస్ట్ టైమ్ నేను ఇంతవరకు మీతో ఎప్పుడు మాట్లాడలేదు. ఐ నో అందుకనే. యాహ్! చెప్పు తల్లి. మీతో మాట్లాడుతుంటే మీరు ఇన్నర్ చైల్డ్ టాపిక్ మొత్తం చెప్పకపోయినా నాలో ఏదో తెలియని ఎమోషన్స్ అసల. ఐయామ్ సీయింగ్ యూ ఆర్ క్రైయింగ్. ఐ సా యూ ఆహ్, ఆర్ ఇప్పుడు ఈ ఎమోషనల్. మెడిటేషన్ చెప్పిన, ఈ మెడిటేషన్ గూడా మేడం నాకు ఫిజికల్‌గా ఏం అర్థమవుతుందో తెలియదు. ఫిజికల్‌గా నేను ఉండట్లేదు ఇక్కడ. బట్ నా మెంటల్‌గా నాకు ఏడుపు, ఆవిలింతలు అసలు ఆ ఎమోషన్స్ ఏంటో తెలియదు. అరే! నా ఇన్నర్ చైల్డ్‌ని నేను ఇంత బాధ పెట్టానా? నాకు తెలియలేదే ఇవన్నీను. నేనెందుకు ఇంత సఫర్ చేయాల్సొచ్చింది? నాలో ఒక గిల్ట్ ఫీలింగు. అంటే నేనేదో అచీవ్ చేయలేదని కాదు. నేను ఇలా బాధ పెట్టానా నా ఇన్నర్ చైల్డ్‌ని? ఏదో మేడం నిజంగా నా లైఫ్‌లో మీరనే వాళ్ళు మాత్రం ఆహ్, త మా మదర్ గూడా ఇంత టేక్ కేర్ చేయదేమో మీలాగా నన్ను ఇంకా. ఐయామ్ సో బ్లెస్డ్ మేడం. ఆహ్, ఐ మీన్ నా హ్యాపీనెస్ మీరెప్పుడు ఎంతోమందికి గైడ్ చేసి, ఎంతమంది లైఫ్‌ల్ని నిలబెట్టి, మీరనే వాళ్ళు ఒక బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఉండాలి అని నా హార్ట్‌ఫుల్‌గా, హానెస్ట్‌గా ఇప్పుడు నా ఎమోషన్స్ కూడా నా బాడీ ఉంది. ఎంత హీట్ జనరేట్ చేస్తుందో మేడం ఈ ఐ ఇది కెన్ నేను సీ నీకు యువర్ ఎమోషనల్ బాడీ. నేను స్క్రోల్ చేస్తూ ఉంటా కదా అందరిని చూస్తున్నాను. తల్లి నీకు ఇంకొకటి చెప్తున్నాను. యంగ్ పిల్లలు గనుక నిజంగా యంగ్ పిల్లలు ఇలాగా హీల్ అవుతూ ఉంటే ఎనర్జీయే వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ. ఆ బాడీలోంచి అట్రాక్షన్ హ్యాపెన్. రాజుగారి పాట ఉంది. 'చిన్నారి నాతి చిట్టి తల్లి' అని బొమ్మ తీసుకొని డిడ్ యూ గెట్ యువర్ ఇన్నర్ చైల్డ్? యెస్ ఇన్నర్ మేడం. చైల్డ్ తీసుకొని ఆ పాట ప్లే చేసి మొత్తం ఇంకేమన్నా మొత్తం ఇంకా బ్యాలెన్స్ ఉన్నది మొత్తం బయటికి రావాలి. ద ఎనర్జీ హ్యాస్ టు మూవ్. లేకపోతే అది మూవ్ అయ్యి బయటికెళ్ళిపోవాలి. అదే కర్మ క్లీనింగ్ అంటే. ఒకటి మేడం నా లైఫ్‌లో చాలా డౌన్ ఫాల్ అంటే అది నాకు తప్ప థర్డ్ పర్సన్‌కి చెప్పినా నా లైఫ్ గురించి నమ్మరు. హ్మ్. ఎందుకిలా అయింది అని నేను చాలా సార్లు నేను శివుడినికి బాగా పూజిస్తాను మేడం. మీ క్లాస్‌లో జాయిన్ అయిన నుంచి నాకు తలపైన శివలింగం ఎప్పుడు నా పైనే ఉంటుంది. పడుకునేటప్పుడు కూడా ఉందా? పడిపోయిందా? అన్న ఫీలింగ్‌లోనే పడుకుంటున్నాను నేను. అదే. యూ ఆర్ నాకైతే అసల కనెక్టెడ్ అంటే ఆల్రెడీ. ఇప్పుడు అందుకని ఇప్పుడు మీ ఎనర్జీ అర్థమైంది బాడీ మేడం. మూవ్ అవుతుంది. యూ హావ్ ఆల్రెడీ కనెక్టెడ్ టు ఎస్‌క్యూ. అందుకని అది వైబ్రేట్ ఓహ్! అవుతుంది. ఎందుకొచ్చింది? నా యాన్సిస్టర్స్ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. క్లీన్ చెయ్యమని. అందుకు నాకిన్ని ప్రాబ్లమ్స్ పెట్టారు. ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టబట్టే నేను అసలు నా లైఫ్ ఏంటి? ఇవాల్వ్ నా అవుతారు. సోల్ ఏంటి? నా పర్పస్ ఏంటి? అక్కడి నుంచి ఇవాల్వ్ అవుతారు. తెలుసుకోగలిగాను సోల్. నేను. హ్మ్. యెస్. నిజం మేడం. ఏం జరిగిందో నాకు తెలీదు గానీ, బట్ నా ముందు ఏం జరగబోతుంది? ఎందుకు నేను అనేది దానికి మాత్రం నాకు ఆన్సర్ మాత్రం తెలిసింది మేడం ఇంకా అసల. ఎక్సలెంట్ థాంక్ అండి. యూ సో మచ్ అది మేడం. నేను థాంక్ యూ చెప్పింది. మీరు థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ. నేనేం చెప్తున్నానంటే ఇన్నర్ చైల్డ్‌కి పాటతో కనెక్ట్ అయితే ఇంకా హీల్ అవుతుంది. మీరెంత హీల్ చేస్తే మీ యాన్సెస్టర్స్ అంత లైట్‌లోకొస్తూ ఉంటారు. త్రూ రూట్ చక్ర. థెల్ జస్ట్ ఇవాల్వ్ ద లైట్‌ని రూట్ ద్వారా వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. థట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే తల్లి. యెస్. ఇంకెవరున్నారు? ఎప్పుడు మాట్లాడని వాళ్ళు ఒక్కసారి మాట్లాడండి. ఓకే. వాణి గారు ఎలా ఉన్నారు? మీరు రాగానే చూడండి నా వైబ్రేషన్స్ వస్తుంది బాడీ. ఎలా ఉన్నారు? తగ్గిందా మీకు? కెన్ యూ అన్‌మ్యూట్ ఫ్రమ్ యువర్ ఎండ్?
తగ్గింది మ్యామ్. తగ్గింది. వెరీ గుడ్. ఎక్సలెంట్. ఆ! బ్యూటిఫుల్. సో, ఈరోజు ఆవలింతలు వస్తూనే ఉన్నాయి క్లాస్‌లో. నాకు ఆవలింతలు అర్థమైంది. వస్తున్నాయి మ్యామ్. ఐ నో. దట్స్ మొన్న గుడ్ మీరు సైన్. లెట్ హ్మ్. ఇట్. ఆవలింతలు ఎప్పుడు ఆవలింతలు వస్తాయండి. అసలు మీకు తెలుసా అండి ఆవలింతలు రావడం ఎంత మంచిదో? ద బాడీ ఈజ్ రిలాక్స్డ్. ఈ క్లాస్‌లో బాడీ రిలాక్స్ అయిపోయింది. ఎంతమందికి ఉంటుందండి ఆ అదృష్టం రిలాక్స్ అవ్వడం? ఎక్కడ రిలాక్స్ చేస్తుందండి? మైండ్ ఎటేటో తీసుకెళ్తుంది అయితే. హ్మ్. రిలాక్స్ అయినప్పుడే బాడీ రిలీజ్ చేస్తుంది. దట్ ఈస్ ద ఈ ఈరోజు మ్యామ్ క్లాస్ నేను అస్సలు వినలేకపోయాను మ్యామ్. ఒక హాఫ్ అన్ అవర్ విన్నాను. తర్వాత నుంచి అసలు ఎంత ట్రై చేసినా వినలేకపోయాను. బాగా నిద్రొస్తుంది. అసలు చాలా కళ్ళు ఓపెన్ చేయడానికి ట్రై చేసి చూస్తుంటే మీ 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 పక్కన రైట్ సైడ్‌లో భూమాత కూర్చుంది మ్యామ్. మీతో పాటు. భూమాత ఇలా నిలబడి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ మన క్లాస్‌లో ఉన్న వాళ్ళకి ఎనర్జీస్ చూస్తారు. చాలా మంది కూడా చెప్పారు. షీ హాస్ ఎ వెరీ థిక్ ఓరా అని కూడా చెప్పేవాళ్ళు మన క్లాస్‌లో ఎనర్జీస్ చూసేవాళ్ళు. అందరూ అన్ని లెవెల్స్ వాళ్ళు వస్తుంటారు కదా! కమ్ వాట్ మే. నాకు తెలిసింది ఒకటే. నాకేం తెలీదు. ఇక్కడ మా మాధురి గారు ఉన్నారు. నా 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 హిస్టరీ తెలుసు ఆవిడకి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ యాక్సెప్ట్. ఎవ్రీథింగ్ యాక్సెప్ట్ చేస్తాను నేను. అది డివైన్ ఎనర్జీ అనుకోండి, ఓరా అనుకోండి, శక్తి అనుకోండి, వాట్ ఎవర్ ఈస్ కమింగ్ త్రూ మీ ఐ యాక్సెప్ట్ ఇట్. అండ్ నా చైల్డ్ని క్లీన్ చేయి నేను స్టెబిలైజ్ అయ్యే వరకు క్లీన్ చేయి. అదే చేస్తా. అది ఎక్కడికి తీసుకొచ్చిందంటే 1000 మందికి కూర్చోబెట్టి నేను నేర్పించే స్థితికి తీసుకొచ్చింది ఆ ఎనర్జీ. అది దాని ప్రోగ్రెస్ ఎక్కడికైనా తీసుకెళ్తుంది మిమ్మల్ని. దాన్ని మనం పట్టుకోవాలి. ఓకే. అంతే. వాణి నేను చూశాను కుండలిని మీలో ఎలా ఎవాక్యున్ అవుతుందో. నిద్రపోతున్నారు అంటే మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు, ఓవర్ ఎగ్జాస్ట్ అవుతున్నారు. ఫారెన్‌లో ఉంటారు కదా మీరు కూడా. పని అదంతా పిల్లోడు చిన్న బాబు. ఐ నో. బట్ డోంట్ వరీ. ఎక్కువ రిలాక్స్ అయ్యి క్లాస్‌లో కొంచెం కాఫీ తాగితే కాఫీ తాగి కూర్చోండి. బానే ఉంటుంది. వినాలి. నిద్రపోతే ప్యాటర్న్స్ అసలు ఫైర్ వైర్ అవ్వవు. రిలాక్స్ అయిపోయింది. డెల్టా స్టేట్‌కి వెళ్ళిపోయింది. అది యాక్టివ్ ఫైర్ వైర్ స్టేట్ కాదు. కాన్షియస్ మైండ్ కాన్షియస్‌లీ వింటే ఫైర్ వైర్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ క్లాస్ ముందు కొంచెం ఇది ఉండి రికార్డింగ్ వినండి ప్లీజ్. చెవిలో పెట్టుకొని డే అంతా రికార్డింగ్ వినండి. సాయంత్రం. ఓకే. ఇండియా నిద్రపోయినా బానే ఉంది. అమెరికా ఈ టైంలో నిద్రపోకూడదు. ఆడపిల్ల అస్సలు నిద్రపోకూడదు. ఓకే. ఓకే. ఎనీవే ఇంకెవరున్నారు? ఎప్పుడు మాట్లాడని వాళ్ళు ఒక్కళ్ళు చెప్పండి. ప్రమీల గారు మాట్లాడారు కదా మీరు? ప్రమీల గారు మాట్లాడారు. శైలజ్ గారు మాట్లాడారు. శ్రవంతి గారు మీరు మాట్లాడలేదా? మాట్లాడారు. ఓకే. మీకేం అర్థమైంది చెప్పండి క్విక్‌గా. ఏం అర్థం కాలేదు? ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మ్యామ్. లవ్ యూ సో మచ్. నేను ఈరోజు మెడిటేషన్ క్లాస్‌లో ఉండలేకపోయాను మ్యామ్. బాబు ఇంట్లోనే ఉన్నాడు హెల్త్ బాలేదని. సో ఓకే. లంచ్ టైమ్ అయింది. సో హ్మ్. మ్యామ్ ఈరోజు క్లాస్‌లో నేను చాలా కనెక్ట్ అయ్యాను మ్యామ్. ఎలా అంటే వీరు చెప్పే ప్రతీది అంటే ప్రతి చక్రం, ప్రతి సెంటెన్స్ నా డే టు డే లైఫ్‌లో ఎట్లా నేను రిలేట్ చేసుకోగలిగానంటే మీరు చెప్పారు కదా మ్యామ్. అంటే మదర్ నుంచి, ఫాదర్ నుంచి ఎమోషన్స్, థాట్స్ ఎట్లా అయితే క్యారీ చేస్తామో రైట్. వాటి నుంచి మనం ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అవి రూట్ చక్రాలో బ్లాక్ చేసుకొని అక్కడి నుంచి అవే కదా బ్లాక్స్ అంటే. అవే ఫ్రీక్వెన్సీస్. ఆ ఫ్రీక్వెన్సీ దగ్గర లాక్ అయింది. ఫ్రీజ్ అయిపోయింది. ఎస్ మ్యామ్. సో ఎట్లా ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనేది నా రియల్ లైఫ్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది ఏంటంటే మ్యామ్, నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నా బాబుకి రోజు 3:00 మధ్యాహ్నం అయ్యే వరకు గాయత్రి మంత్రం వినేదాన్ని మ్యామ్. సో అట్లా ఒక ఎయిత్ మంత్ వచ్చాక ఒక్క రోజు ఎందుకో నేను మిస్ అయితే 2 అవర్స్ తర్వాత నేను బాబు మూవ్‌మెంట్స్ అబ్జర్వ్ చేయలేకపోతున్నా. బాబు మూవ్‌మెంట్స్ అవ్వట్లేదు. సో అప్పుడు ఏమైంది ఈ రోజు మూవ్ అవ్వట్లేదని కొంచెం కంగారు పడ్డాను. మళ్ళీ ఎందుకో ఈ రోజు మిస్ అయ్యానని గాయత్రి మంత్రం పెట్టుకోగానే బాబు మళ్ళీ మూవ్ అవ్వటం స్టార్ట్ చేశాడు. అప్పుడు నాకు అనిపించింది నామజపం ఎప్పుడు సోల్ వింటూనే ఉంటుంది. మీరు చెప్పింది నాకు ఎట్లా రిలేట్ అయిందంటే మ్యామ్, నా బాబు కడుపులో ఉన్నప్పుడు ఎట్లా నేను విన్నది ఎట్లా వాడు గుర్తుపెట్టుకొని మూమెంట్స్, ఎమోషన్స్ ఎట్లా అయితే వాడు లోపల నుంచే నాకు తెలిపించాడో, సో నేను నా మదర్ రూమ్‌లో ఉన్నప్పుడు కూడా నేను వాటిని క్యారీ చేసి ఇంకా వాటిని వదలకుండా ఇప్పటికీ అవే పెట్టుకొని, అవే ఎమోషన్స్, అవే థాట్స్ తోటి నేను రైట్. ఇక్కడ ఎలా ముందుకెళ్తున్నా. ఉంటుందంటే మీకు ఒకటి ఇక్కడ అర్థం కావాల్సింది, దేవుణ్ణి పూజించే వాళ్ళు కూడా భయంతో పూజిస్తాం. అమ్మో ఏం జరగకుండా ఉండాలి, అంత బాగా జరగాలి అని చేస్తా. భయం కాదండి దేవుడు. భయం ఉంది, దేవుడు ఉంది. దేవుడు అసలు ఎంటరే అవ్వడు భూమిలోకి.
నర్వస్ సిస్టంలోకి. దేవుడు అంటే జాయ్, హీజ్ అ ఫ్రెండ్. కృష్ణ ఉన్నారు అక్కడ రాధ గారి వెనకాల, హీజ్ అ ఫ్రెండ్ ఆనంద్ గారి వెనకాల. యూ హ్యావ్ టు ప్లే విత్ హిమ్, యూ హ్యావ్ టు ప్లే విత్ ద గాయత్రి. అమ్మ తల్లి శక్తిరా, నువ్వు చూసుకో, నేను హ్యాపీగా నేను నిద్రపోతాను, నా పిల్లోడికి గాయత్రి మంత్రం పెట్టి నిద్రపోతున్నా, నువ్వు వాడికి వినిపించు. అంత ఫ్రీడమ్ ఉంటేనే గాడ్ వస్తాడండి. గాడ్ని నీ ఒళ్ళో పెట్టుకునే అంత ధైర్యం ఉంటే చాలు. ఓకే.